మర్చిపోకండి, మనుషులో ఉన్న దెయ్యాలు పందుల్లోకి వెళ్ళిపోయినాయి, పశువుల్లోకి వెళ్ళిపోయినాయి. అందుకోసమే పశువుకి మనిషికి తేడా తెలియదంటే చాలా మంది బాధపడతారు. తేడా తెలియదు, ఎందుకంటే ఈ వ్యక్తి శరీరంలో పనిచేసిన ఈ దెయ్యం ఆ జంతువు శరీరంలో కూడా దూరగలదు. మొట్టమొదటిగా హవ్వమ్మని మోసపరిచిన ఆ యొక్క సర్పములోనికి సాతాను ఆత్మ దూరిపోయింది కాబట్టి ఖచ్చితంగా హవ్వమ్మ మోసపరచబడ్డది, ఆదాము మోసపరచబడ్డాడు. దురాత్మ ఏ వ్యక్తిలోనికైనా దూరుతాడు, ఏ శక్తిలోనికైనా దూరుతాడు, ఏ యొక్క జంతువులోనికైనా జీవరాశులకైనా దూరుతాడు. కొంతమంది అందుకోసం పిట్లరిస్తే భయపడతారు, పందులరిస్తే భయపడతారు, కాకులరిస్తే భయపడతారు, కుక్కలరిస్తే భయపడతారు. ఇవన్నీ శకునాలుగా మనం చెప్పుకుంటున్నాం. కానీ ప్రియులారా, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ 2000 దెయ్యాలు పందుల్లోకి వెళ్ళగానే ఆ 2000 పందులు చచ్చిపోయినాయి. చచ్చిపోతే ఆ పందులు మేస్తున్నా వాళ్ళందరూ ఏమంటున్నారంటే, అయ్యా మా గ్రామం విడిచిపెట్టి పారిపో బాబు అని అంటున్నారు, వెళ్ళిపోయారా అంటారు, బతిమాలుకుంటున్నారు, యేసును ఇక్కడ ఉండదు వెళ్ళిపోయి అంటున్నారు. చాలా మంది ప్రజలు అలాగే ఉంటున్నారు. కానీ ఆ 2000 దెయ్యాలు ఎప్పుడైతే ఆ యొక్క వ్యక్తి నుంచి శరీరం నుంచి బయటకు పడినాయో ఆ వ్యక్తి బాగుపడడం అనేది జరిగింది. పిల్లారా చూసారు, అక్కడ 2000 పందులు చచ్చిపోయినాయి. యేసయ్య ఏ పందుకి విలువ కట్టేవ్వలేదు. యేసయ్య పందులకి, పశువులకి, పక్షులకి విలువ కట్టిన వాడు కాడు. మానవుల యొక్క ఆత్మకు, ప్రాణానికి, శరీరానికి విలువ కట్టాడు. మానవుల కొరకైన ప్రాణం అర్పించాడు. మానవులు ఆత్మ రక్షించబడాలి.